ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో ప్రభాకర్ వీసా గడువు ముగియనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ భారత్ లో అడుగు పెట్టగానే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు సెట్ అధికారులు సిద్దంగా ఉన్నారు. మరోవైపు అనారోగ్యం కారణంగా వీసా గడువును పెంచుకునేందుకు ప్రభాకర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా వీసా గడువు మరీ కొంతకాలం పొడిగించుకుంటే ఈ కేసు దర్యాప్తు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఇన్ని రోజుల పాటు అతని కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు ఈ రోజు భారతదేశానికి రానున్నట్లుగా సమాచారం అందుతుంది. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ పోలీసులు అనేక నోటీసులు అందజేసి అనేక సార్లు సంప్రదింపులు జరిపి ఈ కేసు విచారణలో భాగంగా ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంటుందనేది కూడా పలుసార్లు ఈమెయిల్ ద్వారా ఫోన్ ద్వారా నోటీసులు అందజేసినప్పటికీ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పందన కనిపించపోలేదు. ఇప్పుడు అతని వీసా ముగియడము, వీసా ముగిసినటువంటి విషయాన్ని కూడా అక్కడి అమెరికన్ కన్సల్టెంట్స్ కి ఇక్కడ పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో ప్రభాకర్ రావు ఈ వీసా ముగిసిన తర్వాత కూడా అమెరికా దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నాడంటూ కూడా ఇటు భారత రాయబార కార్యాలయం నుంచి కూడా అక్కడికి ఇన్ఫర్మేషన్ చేరినట్టుగా తెలుస్తోంది. వీసా ఈ నెల 26వ తారీఖున ప్రభాకర్ రావు వీసా ముగిసింది అంటూ కూడా ఆ తరపు న్యాయవాదులు కోర్టుకి ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. ప్రభాకర్ రావు ఇండియాలో అడుగు పెట్టగానే జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తనకు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయని, ఇప్పటికీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కొనసాగిస్తా ఉన్నానని, ఈ మధ్యలో నేను భారతదేశానికి వెళ్లేటువంటి అవకాశం లేదు, నేను పూర్తి స్థాయిలో ఈ ట్రీట్మెంట్ అంతా ముగిసిన తర్వాతే రెస్ట్ తీసుకున్న తర్వాత భారతదేశానికి వెళ్తానంటూ కూడా వీసాని పొడిగించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ప్రభాకర్ రావు అనే ఒక సమాచారం కూడా అందుతా ఉంది. అక్రమంగా వీసా పాస్పోర్ట్ ముగిసిన తర్వాత విదేశాలలో ఉండడం అక్కడి ప్రభుత్వాలు చట్టం ఒప్పుకోదు కాబట్టి అమెరికన్ దేశస్థ ప్రభుత్వమే ప్రభాకర్ రావును ఇమీడియట్ గా ఈ దేశం నుంచి వెళ్లిపోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో అతని పైన కీలకమైనటువంటి కేసు నమోదయ్యి ఉంది. ఆ కేసులో నిందితుడిగా ఉన్నారు. అతని కోసమే ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు కూడా ఆలస్యం జరిగింది అనే దానిపై కూడా తీవ్ర ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భారత ప్రభుత్వం నుంచి అక్కడ అమెరికా ప్రభుత్వానికి కూడా ఇప్పటికే ఆ సమాచారం అందజేయడము, ఆ సమాచారంలో భాగంగా అతని వీసా కూడా ముగిసింది. వీసా ముగిసినటువంటి వ్యక్తిని మీ దేశం నుంచి పంపించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అంటూ కూడా భారతదేశం ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభాకర్ రావుని ఇమీడియట్ గా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయండి, అతని కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్ రావుతో తీవ్రంగా వెతుకుతా ఉన్నారు. దేశంలోనే ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయకూడనటువంటి పనులన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పాల్పడి అనేక మంది వ్యాపారవేత్తలు, గోల్డ్ వ్యాపారులవి, రాజకీయ నాయకుల డబ్బులను పట్టుకోవడము, కంపెనీలలో జరుగుతున్నటువంటి లావాదేవీలో ఇన్వాల్వ్ అవ్వడము, భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి ఇంట్లో కన్వర్సేషన్ సైతం ప్రభాకర్ రావు అండ్ బ్యాచ్ అందరూ విని వ్యక్తిగత ప్రైవసీకి దెబ్బతీశారు. కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉండడంతో అమెరికా ప్రభుత్వంపై కూడా భారత అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి అతను ఇమీడియట్ గా పంపించాలంటూ మాత్రం ఈ విషయాన్ని పదే గుర్తు చేస్తా ఉన్నారు. ఈ టైంలోనే వీసా గడువు ముగిసింది కాబట్టి గడువు ముగిసినాక కూడా అతను ఇల్లీగల్ గా అక్కడే స్టేయింగ్ చేస్తా ఉన్నాడనే ఒక విషయాన్ని కూడా అక్కడ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో అక్కడ అమెరికన్ ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రభాకర్ రావుని దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇస్తే మాత్రం ఈ రోజు లేదా రేపా భారతదేశంలో అడుగు పెట్టినటువంటి వెంటనే ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అతన్ని క్వశ్చన్ చేసి తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. సందీప్, రవితేజ, ఒకవేళ ప్రభాకర్ రావు ఈ రోజు హైదరాబాద్ కి రాకపోతే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ఢిల్లీ రాయబార కేంద్ర కార్యాలయానికి సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. అక్కడ అమెరికన్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఒక మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ని ఇన్ని రోజుల పాటు అక్కడి ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉంది. అతని విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇతర దేశాల్లో కేసు నమోదైనప్పుడు
వారు సహకరించినప్పుడు అక్కడ ప్రభుత్వమే పోలీస్ శాఖ అతనిపై ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా ఇమీడియట్ గా ఆర్డర్స్ పాస్ చేస్తుంటే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఎప్పుడో భారతదేశంలో అడుగుపెట్టి ఇక్కడ అతను అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుండే కాబట్టి ఈ విషయానికి ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాయబార కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వడము, అమెరికన్ కన్సల్టెన్సీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఎటకేలకు ఈ వీసా కూడా ముగిసింది కాబట్టి వీసా ముగిసినటువంటి వ్యక్తిని అక్కడి చట్ట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పంపేయాల్సి ఉంటుంది కాబట్టి పంపియండి అంటూ కూడా మరోసారి హైదరాబాద్ పోలీసులు రిక్వెస్ట్ పెట్టుకుని అతను అక్కడి నుంచి కూడా వెకేట్ చేసేటువంటి ఆలోచన హైదరాబాద్ పోలీసులు చేసినట్టుగా తెలుస్తుంది. అతను భారతదేశంలో ఎక్కడ అడుగుపెట్టినా ఇమీడియట్ గా అతన్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అతని పైన కేసు నమోదైనట్టుగా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసి ఉన్నారు కాబట్టి అతను ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి వెంటనే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఆ సమాచారాన్ని ఇటు భారత ఇమిగ్రేషన్ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఫ్లైట్ ఎక్కాడు, ఈ ఫ్లైట్ లో రాబోతా ఉన్నారు, సీట్ నెంబర్ ఇదంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇటు భారత్ లో అడుగుపెట్టినటువంటి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి ఆలోచనలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికైనా పోలీసుల విచారణకు సహకరిస్తారా లేదా పోలీసు తెలివి మళ్ళీ ఉపయోగించుకుని అమెరికా నుంచి నేరుగా భారతదేశానికి రాకుండా వీసా లేనటువంటి దేశానికి వెళ్లి అక్కడ తలదాచుకుని వీసా పొడిగించుకొని మళ్ళీ అమెరికాలో వెళ్లి స్థిరపడేటువంటి ప్రయత్నం ఏదైనా ప్రభాకర్ రావు జరుపుతా ఉన్నాడు అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే రైట్. థ్యాంక్ యూ రవితేజ.